100 సంవత్సరాల కింద తెచ్చుకున్న చట్టాన్ని ఒక 10 సంవత్సరాల క్రితం కొత్త చట్టంగా తీసుకొని వచ్చారు. అది 2013లో. ఇందులో కొద్ది మందికి అయితే అర్థమవుతుంది ఏంటంటే, ఈ కొత్త చట్టం ప్రకారంగా ఒక 80% మంది ప్రజలు ఇష్టం లేదు అని అంటే భూమి తీసుకోవడానికి లేదు. ఒకవేళ ఊరికి తీయాలనుకుంటే యాజ్ ఇట్ ఈజ్ గా అదే ఊరు పునఃస్థాపన జరిగే వరకు కూడా ఆ గ్రామ సంబంధించినటువంటి భూములను ఎవరికి ఇవ్వడానికి వీలు లేదు. అది కొత్త చట్టం చెబుతుంది. దాన్ని పునరావాస చట్టము అని అంటారు. అంటే మన ఊరు ఎట్లయితే వెళ్ళిపోయిందో అదే ఊరు యాజ్ ఇట్ ఈజ్ గా అట్లనే ఉంచే, అంటే పోస్ట్ ఆఫీస్ కానీ, స్కూల్ కానీ, హాస్పిటల్ కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ ఇవన్నీ మేము పెట్టిన తర్వాతనే భూమి తీసుకుంటాం అనేది కొత్త చట్టము. అది 100 సంవత్సరాలతో వచ్చినటువంటి కొత్త ఆలోచన. ఇప్పుడు టోటల్ గా ఆ చట్టానికి పాత చట్టం బాగలేదని అనుకున్నాం, కొత్త చట్టం తెచ్చినాము. అది కూడా మనం అమలు చేయకపోతే మనం ఎవరికి చెప్పుకుంటాం? ఈ ప్రజలు, ఈ ప్రభుత్వాలు ఎప్పుడైనా భూసేకరణకు ప్రభుత్వం చేస్తుందండి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూర్చొని నిర్ణయం తీసుకున్నది అది ఖచ్చితంగా కలెక్టర్ల ద్వారా అమలు చేయిస్తూ ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్ అని చెప్పి ఆయన కూర్చుని పెట్టి ఆయనతో సేకరించే ప్రయత్నం చేస్తారు. ఒకసారి భూమి తీసుకున్న తర్వాత దాన్ని కాపాడమని చెప్పి అక్కడ స్థానికంగా ఉండే పోలీసులు కానీ వీళ్ళందరూ కానీ వాళ్ళ యాక్టివిటీ చేస్తారు. ఇక్కడ కలెక్టర్లది, పోలీసులది ఏం పాత్ర ఉండదు. పైన ప్రభుత్వం ఏం చెప్తే వాళ్ళు యాక్ట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేస్తున్న సందర్భంలో ఎవరు అది ఏం జరుగుతుంది అనేది లోకల్ మీడియా ద్వారా స్థానికులకు చెప్తా ఉంటాం. అటువంటిప్పుడు మీరు ఏదైతే ప్రాపర్గా స్పందించి అవును మాకు అన్యాయం జరుగుతుందని మీరందరూ కలిసికట్టుగా ముందుకెళ్ళి మీలో మీరు కొంతమంది బలహీన పరిస్థితులు రకరకాల పద్ధతుల్లో కనుక మీరు వెనక ముందు అయినట్టయితే ఏ ఒక్కరినో ఒక పులి 4 మేకలు వచ్చిన తర్వాత అందులో అందరూ నలుగురు కలిసి ఎదిరిస్తే పులి వెళ్ళిపోతుంది. మనం అందరం ఎక్కడో చిన్న అవకాశం తీసుకొని ఒక మేక వీక్ అయినట్టయితే దాన్ని వేటాడుతుంది, దాన్ని ఇచ్చేస్తారు. అయితే మనలో మనమే ఉండేటువంటి ఒక బలహీనతను గుర్తించుకొని ఆ బలహీనమైన వ్యక్తి ద్వారా రకరకాల ప్రచారాలు చేసి మనం చేసే ఉద్యమాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు కూడా మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు మేము అందరం కలిసి ఉన్నామని చెప్పి మళ్ళీ పోయేటప్పుడు అంతా ఎవరంతా వాళ్ళని కనుక పోయినట్టయితే మనం అందరం ఇంతసేపు మాట్లాడుకున్నంత ఒట్టిదే అవుతుంది. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు మీ భూమి ఆ ఫార్మాసిటీ మనకు పనికిరాదు. పటన్ చెరువు చూడండి, కాటేదని చూడండి, ఉప్పల్ ఏరియా చూడండి, తర్వాత ఈ జీడిమెట్ల ఏరియాలు చూడండి. ఆ మొదలు అన్ని ఇట్లే ఉన్నాయి గ్రామాలు. ఈ కురిమిద్ద ఇలాంటి గ్రామాలు అవన్నీ. ఈ గ్రామాలన్నీ ఇప్పుడు ఇక్కడ మీరు వెళ్ళండి, ఒక 300 ఫీట్ల బావి తవ్వితే పచ్చనీళ్ళు వెళ్తున్నాయి. ఆ రకంగా నష్టపోతాం. పంటలు పండవు. ఇప్పుడు ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎక్కడ తీసుకుపోయి ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారో చెప్పండి. ఆ హామీ ఇవ్వాలి. ఆ హామీ మేము చెప్తే మేము ఒక మెసేజ్ ఇవ్వగలుగుతాం అంతే. ఇది జనం కోరుకుంటున్నారు, మీరు ఈ మాట ఇచ్చారు, చట్టం ఈ మాట చెప్తుంది కాబట్టి మీరు చట్టాన్ని అనుసరిస్తారా, ప్రజల మాట వింటారా, లేకపోతే ప్రకృతి నాశనం పట్టిస్తారా? మొత్తం అన్ని మనందరికీ స్పష్టంగా హామీ ఇవ్వాలి. ఇప్పుడు మేము అందరం కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, మీకు ఎవరో స్థానికంగా కనపడే వీళ్ళు కాదు, ప్రభుత్వమే చేయాలి, ఎమ్మెల్యే గారే చేయాలి, సంబంధిత మంత్రులు గారే ఇది పక్క జరుగుతాము మేము చెయ్యము అని వాళ్ళు హామీ ఇచ్చే వరకు మీరు వాళ్ళ మీద దాడి చేయాలి తప్ప వేరు ఎవరినో అని ఏదో చేస్తారు. ఏం చేస్తారు? రఘునాథ్ సార్ వెయ్యొద్దని చెప్పి స్టే తీసుకొస్తాడు. ఆ కోర్టులు కూడా మనం సహకరించవు. టైం బీయింగ్ అవును డెవలప్మెంట్ కావాలి అని అంటే ఖచ్చితంగా భూమి కావాలి. మరి మేము ఎక్కడ పోవాలంటే అది కాంపెన్సేషన్ ఇస్తామంటారు, వీళ్ళేమో ఉద్యోగం ఇస్తామంటారు. ఇప్పుడు 20 ఎకరాలు ఉన్న రెడ్డి గారు ఏమన్నారంటే, నేను 50 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నా, తర్వాత నేను బతుకుతున్నా, నా 50 ఎకరాలు అమ్మితే హైదరాబాద్లో 5 ఎకరాలు అమ్మి నేను బంగళా కట్టుకుంటా, మరి వీళ్ళందరూ ఎక్కడ పోవాలనే ప్రశ్న. ఎంత మౌలికమైన ప్రశ్న అండి ఇది. మన బతుకుదేరు అంతే. మనము ఊళ్ళో ఉండి ఊరు పక్కకు ఉంటాం, మనకి ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. భూములు ఉన్న సంగతి సరే, మరి ఊళ్ళో ఏ వృత్తి లేని వాళ్ళు ఎట్లా బతకాలనేది కూడా మీరు ప్రశ్నించుకోవాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటుంది. మీరు కలిసికట్టుగా ఉంటేనే అది ఆగుతుంది. లేదంటారు మీరు లీక్ వస్తుంది కదా, ఆ లీకులు ఇచ్చుకుంటారు అని అంటారు. అది కొంచెం మా భాష డిఫరెంట్గా ఉంటుంది. అది అంటే ఒక రహస్యం ఇంకొకరు, ఆ రహస్యం ఇంకొకరు ఇట్లా చెప్పుకుంటే మీలో మీరు బలహీన పడ్డట్టయితే ఖచ్చితంగా వాళ్ళే విన్ అవుతారు, మీరు రోడ్డు మీదకి వస్తారు. జాగ్రత్తగా ఉండాలి. మనం అందరం కలిసి కట్టుకున్నట్టయితే ఆగుతుందని ఆశపడదాం. ఆ దశగా మేము ఏ రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళం కాదు. మేము కాస్త చదువుకున్న వాళ్ళం,
సమస్యల పట్ల కొంచెం హృదయం ద్రవించింది, మాకు ఇది కరెక్ట్ కాదు, ఈ ప్రజలు సఫర్ అవుతున్నారని మీకు ఒక మెసేజ్ ఇద్దాం. అదే మెసేజ్ మీ అందరం కాల్చి పెద్దవాళ్ళకి ఇద్దామనే ఉద్దేశంతో వచ్చినాము. దయచేసి మంచిగా జరిగింది. బహుశా నేను ఎంఆర్ఓగా పనిచేసినప్పుడు కొట్టడం పోయినప్పుడు ఇంత బాగా జరగలేదు. వాళ్ళు లేరుగా, అధికారులు లేరు, పోలీస్ మిత్రులు లేరు, ఇంకా మిగతా ఎవరు లేరు కాబట్టి మనం అందరం బాగా మాట్లాడుకోగలిగినాం. మీ విషయం ఏం విన్నాం, ఏం చెప్పదలుచుకు మీకు చెప్పినాం, ఇది కంటిన్యూ చేస్తారని చెప్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.